ఆషాఢమాసం సందర్భంగా విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారికి తెలంగాణ బంగారు బోనం సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి ప్రత్యేక శోభ వస్తుంది. ఈ సంవత్సరం వారాహి నవరాత్రులతో పాటు ఆషాఢ సారే శాకాంబరి ఉత్సవాలు 3 ఒకే నెలలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిరోజు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గత 15 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఆదివారం శ్రీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించుటకు విచ్చేయగా బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు వారికి స్వాగతం పలికారు. అనంతరం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డినందలి దేవతామూర్తుల వద్ద వీరు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి దంపతులు మరియు తెలంగాణ బోనాల మహంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ వారు పాల్గొని కొబ్బరికాయ కొట్టి కార్యక్రమమును ప్రారంభించారు. అనంతరం తెలంగాణ బోనాల మహంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ వారు జమ్మిదొడ్డి నుంచి పోతురాజుల విన్యాసాలు, వివిధ కళాకారుల వేషధారణలు, నృత్యాలు, కోలాటం మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో సుమారు 1000 మందికి పైగా ఊరేగింపుగా బయలుదేరి రథం సెంటరు ఘాట్ రోడ్ మీదుగా శ్రీ అమ్మవారికి సమర్పించు బంగారు బోనం తలపై ఉంచుకుని దుర్గా ఘాట్ వద్ద కృష్ణానది గంగతెప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ అమ్మవారి ఆలయమునకు కాలినడకను చేరుకోగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ బోనాల మహంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని పూజలు నిర్వహించి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి వీరికి అమ్మవారి శేషవస్త్రములు, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు.